భూ వివాదంలో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. ఓఎస్ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేస్తున్నట్టుకు సంబంధించి ఈ అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. కన్నారావుతో పాటు 38 మందిపై కూడా ఈ కేసులు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. భూ కబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిపట్ల పరిధిలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టుగా చెప్తున్నారు కన్నారావు అండ్ హిస్ గ్యాంగ్. ఓఎస్ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేస్తుండగా ఈ కబ్జా చేపట్టినట్టుగా చెప్తున్నారు. భూ వివాదంలో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల ప్రాంతంలో భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారంటూ కన్నారావుపై కేసు నమోదైంది. 2 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం మన్నిగూడలో సర్వే నెంబర్ 32/RUUలో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్ సంస్థకు చెందిన 2 ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు కల్వకుంట్ల కన్నారావు అండ్ హిస్ గ్యాంగ్ ప్రయత్నించిందని సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కన్నారావు మార్చి 3న ఉదయం 7 గంటలకు 150 మంది దుండగులు జేసీబీతో తమ కంపెనీ ల్యాండ్లోకి వచ్చి ఫెన్సింగ్ తొలగించి హద్దురాళ్లన్నీ కూడా పాతారని, భూమి చుట్టూ ఉన్నటువంటి ఫ్రీ కాస్ట్ వాల్స్ ను కూల్చేశారని ఫిర్యాదులో బండోజు శ్రీనివాస్ పేర్కొన్నారు. భూ వివాదంలో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్టుకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల ప్రాంతంలో భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారంటూ కూడా కన్నారావుపై కేసు నమోదైంది. 2 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అలాగే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం మన్నెగూడలో సర్వే నెంబర్ 32/RUUలో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్ సంస్థకు చెందిన 2 ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు కల్వకుంట్ల కన్నారావు గ్యాంగ్ ప్రయత్నించిందని సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కన్నారావు మార్చి 3న ఉదయం 7 గంటలకు 150 మంది దుండగులు జేసీబీతో తమ కంపెనీ ల్యాండ్లోకి వచ్చి ఫెన్సింగ్ తొలగించి హద్దురాళ్లు పాతారని, భూమి చుట్టూ ఉన్నటువంటి ఫ్రీ కాస్ట్ వాల్స్ ను కూల్చివేశారని ఫిర్యాదులో బండోజు శ్రీనివాస్ పేర్కొన్నారు.